అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో బాలీవుడ్ నటులు విలన్ పాత్రలు పోషించడం ఒక ట్రెండ్గా మారిన విషయం తెలుస్తుంది. అయితే ఈ ట్రెండ్ తనకి ఏమాత్రం నచ్చడం లేదని తెలిపాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి. దక్షిణాది చిత్రాల్లో హిందీ నటులకు కేవలం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బాలీవుడ్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ, నాకు సౌత్ నుంచి తరచూ ఆఫర్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మాకు నెగిటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెబుతున్నారు. నాకు అది ఏమాత్రం నచ్చడం లేదు, అందుకే అలాంటి ఆఫర్లను నేను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో నెగిటివ్ రోల్ చేసిన మాట వాస్తవమేనని, అయితే రజనీ సార్తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై అసభ్యకరమైన దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మంగ్లీ పాడిన వాయిలోనే బల్లి పలికే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అనేక మంది ఆ పాటకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఆ పాటను ఆధారంగా తీసుకుని మంగ్లీపై అవమానకరంగా కుల దూషణకు దారితీసేలా కామెంట్స్ చేస్తూ వీడియో విడుదల చేశారు. దీనిపై ఆగ్రహించిన మంగ్లీ నేరుగా SR నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, షెడ్యూల్ తెగలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలపై అతనిపై SC/ST అట్రాసిటీ చట్టం మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మంగ్లీ, నా పాటలు ప్రజలను అలరిస్తే అది నాకెంతో ఆనందం, కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు వింటే తీవ్రంగా బాధిస్తుంది. ఒక మహిళగా, ఇంకా ST వర్గానికి చెందిన వ్యక్తిగా ఇలాంటి దూషణలు నేను అస్సలు సహించలేను. చట్టంపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని తెలిపారు. తెలుగులో విడుదలైన సినిమాలు సాధారణంగా థియేటర్లలో కనీసం 4 వారాలు పూర్తయ్యాకే OTTలోకి వస్తాయి. అయితే ఈసారి ఆ రూల్ పూర్తిగా బ్రేక్ అయింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ పాంచ్ మినార్ సినిమా కేవలం 7 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. రాజ్ తరుణ్, రాశి సింగ్ నటించిన పాంచ్ మినార్ 2025 నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. కానీ వారం రోజులు కూడా పూర్తి కాకముందే నవంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత వేగంగా OTT రిలీజ్ చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లో వీక్షించే అవకాశం పొందుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్లో క్యూట్ కపుల్స్లో ఒకరిగా గుర్తింపు పొందిన జంట శ్రావణ భార్గవి, హేమచంద్ర. వీరిద్దరు వేరువేరు దారుల్లో నడుస్తున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరికి ఒక పాప ఉంది. అయితే సుమారు 3 సంవత్సరాల క్రితమే వీరు విడిపోయారని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అభిమానులు అంచనా వేస్తున్నా ఈ విషయం గురించి ఇద్దరు ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. తాజాగా హేమచంద్రకి ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి జీవితంపై వస్తున్న రూమర్స్ కామెంట్లకు ఎందుకు స్పందించడం లేదని అడగ్గా హేమచంద్ర ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. వార్తలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే అవి తెలుసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ముందుగా చెప్పమని చెప్పండి, అప్పుడు మాత్రమే తాను సమాధానం ఇవ్వగలనని హేమచంద్ర అన్నారు. తనపైన వచ్చే కామెంట్స్ లేదా రూమర్స్ తనను ఏ విధంగానూ ప్రభావితం చేయవని, సింగర్గా తన పనిపై మాత్రమే మాట్లాడదలుచుకున్నానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టొచ్చని, కానీ ముందుగా ఈ విషయం నీకెందుకు ఉపయోగపడుతుందనే ప్రశ్నకు వాళ్ళు ఇచ్చే సమాధానం తనను సంతృప్తిపరచాలి అన్నారు. విమర్శలు చేసే వారి మాటలు పట్టించుకునేంత టైం లేదని, జనాలు పక్క వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై సహజంగానే ఆసక్తి చూపుతారని, వర్క్ గురించే తెలిస్తే దాని గురించి మాట్లాడలే తప్ప పర్సనల్ విషయాలు తెలుసుకోవడం అనవసరం అంటూ హేమచంద్ర వ్యాఖ్యానించారు. చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే అలాంటి అద్భుతాన్ని సృష్టించింది గుజరాతీ చిత్రం లాలో కృష్ణ సదా సహాయతే. ఈ సినిమా ప్రస్తుతం గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా ఈ చిత్రం ఇప్పటివరకు 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో గుజరాతీ సినిమాల బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. సినిమా కంటెంట్, కథనానికి ప్రేక్షకులు ఫిదా కావడంతో ఏ స్థాయిలో వసూలు దక్కాయి. ఈ సినిమాకు అంకిత్ సుఖియా దర్శకత్వం వహించగా జాతీయ అవార్డు గ్రహీత మానసి పరేఖ్ నిర్మాతగా వ్యవహరించాడు. కారణ్ జోషి ప్రధాన పాత్రలో నటించగా రీవా రాజ్ కథానాయికగా నటించింది. శ్రీహద్ గోస్వామి కీలక పాత్రలో నటించాడు.
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారిన తర్వాత తొలిసారిగా తమ కూతురి ఫోటోను పంచుకున్నారు. అంతేకాకుండా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ముద్దుల కూతురి పేరును కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ జంట తమ కుమార్తెకు సారా యహ్ మల్హోత్రా అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. కియారా మరియు సిద్ధార్థ్ ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ కూతురి కాళ్లను పట్టుకుని ఉన్న ఒక మధురమైన ఫోటోను షేర్ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి మా దివ్య ఆశీర్వాదం మా యువరాణి సారా యహ్ మల్హోత్రా అంటూ ఈ పోస్ట్ కింద క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ క్యూట్ బేబీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్పై ఉద్దేశపూర్వకంగా సైబర్ దాడి జరుగుతుందని ఆయన తల్లి సీనియర్ నటి మల్లికా సుకుమారన్ ఆరోపించారు. తన కొడుకును ఒక నటుడిగా సినీ పరిశ్రమ నుంచి తొలగించేందుకు కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారని, అతడి కెరీర్ను అంతం చేయాలని కొందరు భావిస్తున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మలయాళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లికా సుకుమారన్ మాట్లాడుతూ పృథ్వీరాజ్ సుకుమారన్ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి జరుగుతుంది. ఇది అతన్ని ఒక నటుడిగా పరిశ్రమ నుంచి తొలగించడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని నేను భావిస్తున్నాను. పృథ్వీరాజ్ గురించి సోషల్ మీడియాలో నిరంతరం తప్పుడు ప్రచారం జరుగుతుంది. అతడి తాజా చిత్రం విలాయత్ బుద్ధ సినిమా విడుదలకు ముందు ఇలాంటి నెగిటివ్ ప్రచారం పెంచడం వెనుక ఒక గ్రూప్ పనిచేస్తుందని ఆమె ఆరోపించారు. కేవలం వృత్తిపరంగానే కాకుండా పృథ్వీరాజ్ను వ్యక్తిగత స్థాయిలో ఇబ్బందులు సృష్టించేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె వాపోయారు. టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో కెరీర్కు బ్రేక్ రాగా ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇటీవల అనుష్కతో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా మంచి విజయం సాధించడంతో ఆయన స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ క్రమంలో తన 4వ సినిమాగా అనగనగా ఒక రాజుని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే జరిగిన ప్రమాదం నవీన్ కెరీర్కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. చేతికి వెన్నెముకకు తీవ్ర గాయాలవడంతో దాదాపు ఏడాది పాటు షూటింగ్కు దూరమయ్యాడు. దీర్ఘ విరామం తర్వాత ఈ సినిమాను పూర్తి చేసిన నవీన్ ఇప్పుడు సంక్రాంతి 2026 కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ అనగనగా ఒక రాజు ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రమోషనల్ కార్యక్రమంలో నవీన్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. నాది సైలెంట్ బ్యాచ్ కాదు, అల్లరి చేసే బ్యాచ్. నేను ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నానంటే అది మీ అందరి సపోర్ట్ వల్లే. ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి సినిమాలను మీరు ఎంత ప్రేమించారో తెలుసు. ఈ సినిమాను కూడా అదే ప్రేమతో ఆదరిస్తారని నమ్మకంగా ఉంది అని అన్నారు. మీ అందరూ సపోర్ట్ చేశారు, మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ రౌండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్తాను భీమవరం, ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ 2 థింగ్స్ చెప్తాను. నీకు ఫోటో ఇస్తా. ఇక్కడే ఉండి ఫోటోస్ ఇస్తాం. ఐ ప్రామిస్ ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం. ఐ ప్రామిస్. ఓకే సో వెనకాల లవ్ యూ సో మచ్. భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు. జాతిరత్నాలు కానీ, ఏజెంట్ సాయి కానీ, ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలిశెట్టి కానీ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక 1 ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 1 ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను. నా చేయి ఇరిగిపోయింది, నా బ్యాక్లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్లో చూపించిన సపోర్ట్ కానీ, ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే ఎనర్జీ వల్ల ఈరోజు ఈ సినిమాలో ఒక పాట పాడటం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డాన్స్ కూడా వేసాం. మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో
ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ మాస్ బ్లాక్స్, కమర్షియల్ సాంగ్స్, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరంటారు. ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. చాలా అంటే చాలా బాగా చేసింది. అలా అని రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో. అందరూ చాలా అద్భుతంగా నటించారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్, బ్యూటిఫుల్ సాంగ్స్ బై మిక్కీ జే మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే. పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం. ఒకటే మాట, పండక్కి సినిమా వస్తుందంటారు, కాదు, తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ. సో థ్యాంక్ యూ సో మచ్ భీమవరం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టాం. మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. January 14th నాడు థియేటర్స్ లో కలుసుకొని హాయిగా నవ్వుకుందాం. లవ్ యూ సో మచ్. జన్మల అనుబంధము విడదీయలేని అనుబంధము కదా నాకు అనిపిస్తుంటుంది. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి. ఇప్పుడే బోయపాటి గారు అన్నారు, రక్తానికి జాతి లేదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదని. అలాగే ఇవాళ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యవసర వస్తువులు, అన్నం, నీళ్ళు, మిగతా వాటితో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు. అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు. నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నాకు గుర్తొచ్చేది. నాకు అంటే వాగర్త సంపర్తో వాగర్త పతిపతే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం, నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదయ ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతున మాంసీ సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే తండ్రి. నాకు సగం శరీరాన్ని ఇచ్చి నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, అలాగే నేను అంటుంటాను ఎప్పుడు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలని, మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలో నేను యాదవుని, ఆపదలాదుకునే వెలవని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మర్పించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు. అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్ర్యాది తారతమ్యాలు కానీ, దురభిమానులు అనే అడ్డకట్టలు లేవు సినిమాకి. కాకపోతే నా అదృష్టం, మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం, 111వ సినిమా మల్లేని గోపిచంద్ గారితో. అందులో డైలాగ్ ఉంది అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర. ఇవాళ నా అదృష్టం
మంచి మంచి వాళ్ళతో పనిచేయడం, మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను. నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, నేను కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో. అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి. సినిమా అంటే ఒక ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి, అన్ని జీవరాశుల్లో ఉన్నవి. కాకపోతే అది మనం తెలుసుకోవాలి. అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకుని మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడు నేను తరచూ ఆలోచించేది మీ గురించే. అంటే నేను భోంచేస్తున్నా, నేను ఊపిరి పీల్చేది, లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. జన్మభూమి కోసం నిలబడే యుద్ధం చేసే సైనికులు ప్రతి దేశానికి ఉంటారు, కానీ కర్మభూమి కోసం చేసే సైనికులు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటారు. వాళ్ళే ఈ యోగులు. వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకన్నానంటే భారతదేశం అనేది మన దేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే జ్ఞానాన్ని అందించలేదండి, వాళ్ళ కోసమే తయారు చేయలే. ప్రపంచానికి దారి చూపించడానికి ఏ జ్ఞానం కావాలో అది గర్భంలో దాచుకొని మరీ ఇచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, అసలు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే తన నోటి నుంచి వినిపించిన భగవద్గీత కానివ్వండి, ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకం అయినాయి. చిన్న మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అది చేయకూడదు. ఓకే, ఇంత మార్గదర్శకం ఇలా నడిపించే ఈ దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మృత్యుంజయుడైన ఆ దేవుడే మృత్యువై మీద పడి యుద్ధం చేస్తాడు. ఆ మృత్యువుకి రూపం అద్దితే అతనే అఖండ, అతను చేసే తాండవమే అఖండ తాండవం. అలాగే ఈ మధ్యకాలమే మనం అందరూ ఇది వినిన తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టాల్సిన ఒక విషయం ఏంటంటే, నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటంటే, దీనికన్నా ముందే ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో. మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు. పహల్గామ్లో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి, భారతదేశం అంటేనే యుద్ధం అనే మాట, యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే, సృష్టించిందే భారతదేశం. అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం. 9 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అది మన సైన్యం. మనం అందరూ అభినందించాలి, క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి. అలాగే అలా నిలబడి వాళ్ళు 9 నిమిషాల్లో టార్గెట్ చేరి 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ వెనకాలన్న ఒక యోధుడు, ఆయనే గౌరవనీయులైన మోదీ గారు. ఆయన నా సైన్యం, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు, వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం మంది. ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ 9 నిమిషాలు 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు. ఇది భారతదేశం, ఇది భారతీయులు అని చెప్పి పంపించారు. దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ. 140 కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు, కొట్టేశారు. అది మన దేశం అంటే. ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సినిమాని మీరు డిసెంబర్ 5 థియేటర్లో చూస్తారు. ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది, ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు, అందరితో కూడుకున్నది. ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, ఏవి ఉండవు. ఉండేదల్లా ఒకటే,
మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇదే సినిమా అంటే సినిమా గెలవాలి. డిసెంబర్ 5 మన సినిమా రిలీజ్ అవుతుంది. 100% మనం సక్సెస్ అవ్వాలి. అలాగే మనకన్నా ముందు ఓజీ అని ఒక సినిమా రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారిది. రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది, మనం అభినందించాలి. ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం, రేపు 5వ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి, మనము విజయం సాధించాలి, అద్భుతమైన స్థాయిలో ఉండాలి. రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి. రాజా సాబ్, ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి, సినిమా గెలవాలి. ప్రభాస్ గారు అండ్ మారుతి సినిమా గెలవాలి. అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి, వాళ్ళు అద్భుతంగా నిలబడాలి. ఇలా పరిశ్రమ బాగుండాలి, 10 మంది బాగుండాలి, అప్పుడే అందరూ బాగుంటారు. ఓకే బ్రదర్, ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని చక్కగా డిసెంబర్ 5 సినిమా చూడండి. సినిమా అంతా పెద్ద వేషం వేశానని చెప్పుకునేదానికంటే ఒక అద్భుతమైన చిత్రంలో చిన్న పాత్ర వేసినా కూడా ఆ పొందే ఆనందాన్ని నేను పూర్తిగా పొందుతున్నాను. ఎందుకంటే బోయపాటి సీన్ గారి కథ చెప్పిన రోజున నాకు ఒళ్ళు గగురు పుడిచింది. ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఎవ్వరూ కూడా చేయలేరు అనేటటువంటి భావన కూడా నాకు కలిగింది. అద్భుతమైన పాత్ర. ఆ రోజున అన్నగారితో కలిసి బాలయ్య బాబు గారితో కలిసి అన్నదమ్ములు అనుబంధం చేసాం, 3 అన్నదమ్ములుగా. ఆ రోజు నుంచి నాకు ఆ కుటుంబం అన్న, బాబు అన్న ఎన్టీఆర్ గారు అన్న కూడా నాకు అంత భక్తి, అంత ఆనందం, అంత ప్రేమ. ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రే ఎన్టీఆర్ తమ్ముడు రా, రే బాలయ్య అన్నయ్య రా అని ఇట్లా పరిచయం చేసేవారు అందరు కూడా. అలాంటి మంచి వ్యక్తి. అలాంటి చిన్న సినిమాలో అయినా పెద్ద సినిమాలో చిన్న వేషం వేసినా సంతృప్తి కలిగే వేషం ఇచ్చారు. ఈ సినిమా అఖండ విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.